సమయం ఆసన్నమైనది పుత్ర. నీ తల్లి గురించి నీకు తెలిస్తే గాని సత్యాన్ని గుర్తించలేవు. కనుకనే తన విభిన్న రూపాల గురించి నీకు చెప్పదలిచాను. సకల సృష్టి జ్ఞానం ఇందులోనే ఉంది. అన్నింటికంటే మొదటి రూపం శైలపుత్రిక. తను పర్వతరాజైనటువంటి హిమవంతుని పుత్రిక. ఆవిడ వాహనం వృషభం. ఆవిడకు వృషానురాగి అనే పేరు కూడా ఉన్నది. నవదుర్గలలో ద్వితీయ రూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే అర్థం తపస్సు, చారిణి అంటే ఆచరించేదని అర్థం. ఈ రూపం ఆవిడ అనురాగానికి ప్రతీక. దీని ద్వారానే ఆవిడ నన్ను భర్తగా పొందగలిగింది. నవదుర్గలలో మూడవ రూపం చంద్రగంట. మస్తకం మీద గంట రూపంలో గల అర్ధచంద్రుడు. ఈ రూపం అత్యంత శాంతికరము, శుభకరమైనది. వివిధ రకాల అస్త్రశస్త్రాలు తన అష్టభుజాలలో ఉంటాయి. తన మూడవ నేత్రం సదా తెరుచుకునే ఉంటుంది. చంద్రగంట వాహనం సింహం. తనని పూజించినట్లయితే శౌర్య సాహ